దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసు విచారణ వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ నటి వెనక ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు కథనాలు బయటకొచ్చాయి. దీంతో ఈ కేసు రాజకీయ వేడి రాజుకుంది. రన్యారావు నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు కొన్ని బంగారు ఆభరణాలు, గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆభరణాలను బెంగళూరులోని ఓ జ్యువెలరీ బోటిక్ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆ ఆభరణాలను ఓ రాజకీయ నాయకుడి తరపున కొనుగోలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ నగల ధరను ఎవరు చెల్లించారు, ఆ డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రన్యారావు స్మగ్లింగ్ వ్యవహారంలో మరిన్ని విస్తుపోయే విషయాలు తెలిశాయి. పోయిన సంవత్సరంలో ఆమె దాదాపు 30 సార్లు దుబాయ్కి వెళ్లొచ్చినట్టు తెలుస్తోంది. కిలో బంగారం స్మగ్లింగ్ చేసినందుకు గాను ఆమెకు ₹1,00,000 లాభమట. అంటే ప్రతి ట్రిప్పుకు దాదాపు 12 నుండి 13 లక్షలు వచ్చేదని పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో వచ్చిన ఆమెను విమానాశ్రయం నుంచి వెళ్లే చివరి నిమిషంలో అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తరచుగా దుబాయ్కి వెళ్లడం, వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన దుస్తులు ధరించడంతో అనుమానం వచ్చి ఆమెపై నిఘా పెట్టగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. దీంతో ఆమె ఇంట్లో సోదాలు జరిపి అక్కడ 2 కోట్ల విలువైన ఆభరణాలు, మరో 2 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ కేసులో రన్యారావు నుంచి 17.29 కోట్ల విలువైన బంగారం, నగదు సీజ్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. అయితే అక్రమ రవాణా చెయ్యాలని తనను కొందరు బ్లాక్మెయిల్ చేసినట్లు నటి పోలీసులకు చెప్పడం గమనార్హం. నటిగా సినిమాలో నటిస్తే పర్వాలేదు గాని నిజ జీవితంలో కూడా నటిస్తేనే శ్రీకృష్ణ జన్మస్థానం త్వరగా ప్రాప్తమవుతుందన్న విషయం రన్యారావుకు తెలీదేమో. ఇప్పుడు ఈ విచారణలో ఆ నేత పేరు బయటకు వస్తే మీడియాకు బ్రేకింగ్ న్యూస్, నటికి మాత్రం హార్ట్ బ్రేకింగ్ న్యూస్.